హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రిక కొనికి యాదవ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ముగ్గులోకి రంగులు ఇంట్లోనే సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అందుకోసం అయితే మనకి మెయిన్ గా స్టోర్ బియ్యం, అలాగే ఫుడ్ కలర్స్ లేకుంటే నార్మల్ కలర్స్ ఉంటాయి కదా. ముగ్గులో వేసుకునే కలర్స్ అంటే అందులో ఇసుక ఏమి కలపకుండా ప్లెయిన్ గా ఉంటాయి కదా ముద్ద కలర్స్, అవి అలాగే కొంచెం వాటర్ ఉంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే నేను ఈ ఎల్లో ఫుడ్ కలర్ తో చూపిస్తాను. ముందుగా మనం ఒక ప్లేట్ తీసుకొని అందులో మనం తీసి పెట్టుకున్న రేషన్ బియ్యం పోసుకోవాలి. మీరు రంగు ఎక్కువ కావాలనుకుంటే బియ్యాన్ని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి. ముగ్గులు పోటీలు ఇలా ఉంటాయి కదా, వాటికి వెళ్లే వాళ్ళైతే కొంచెం ఎక్కువ తీసుకుంటేనే బెటర్. మనం ఒక కప్పు బియ్యం తీసుకుంటే దానికి 1.5 కప్పు లేకుంటే 2 కప్పుల దాకా మనకి రంగు అనేది వస్తుంది. ఇప్పుడైతే మనం తీసి పెట్టుకున్న బియ్యంలో ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకోవాలి. మనం ఒక రంగుతోనే 2 కలర్స్ చేయొచ్చు తెలుసా. ఒకటేమో లైట్ కలర్, ఒకటేమో డార్క్ కలర్ లాగా కూడా చేసుకోవచ్చు. మనం ఈ బియ్యంలో ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత ఆ ఫుడ్ కలర్ అంతా కలిసేలాగా బియ్యాన్ని కలుపుకోండి. లేకుంటే మీరు ఒక బౌల్లో వాటర్ పోసుకొని కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకొని ఆ వాటర్ ని ఈ బియ్యంలో చల్లుకున్నా సరిపోతుంది. నేనైతే ఈ ప్రాసెస్ లో చేశాను, మీరు కూడా ఇదే ఫాలో అవ్వండి. ఇప్పుడైతే ఈ ఫుడ్ కలర్ కలుపుకున్న బియ్యంలో కొద్దిగా వాటర్ ని పోసుకోండి. ఇప్పుడు మొత్తం కలర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి. ఎక్కువగా వాటర్ అయితే పోసుకోకండి, సరిపడినన్నే పోసుకోండి. చూడండి మనకి ఎల్లో కలర్ ఎంత బాగా వస్తుందో. ఈ విధంగా మొత్తం బియ్యం ఎల్లో కలర్ లోకి మారేంత వరకు కలుపుకోండి. మీరైతే చేతులకి కవర్స్ కానీ లేకుంటే గ్లౌజెస్ కానీ యూస్ చేసుకోండి. నేనైతే ఇక్కడ అసలు ఏం యూస్ చేయలేదు, ఎందుకంటే నేను జస్ట్ ట్రై చేస్తున్నా ఎలా వస్తుందా అని. మీరైతే కవర్స్ కానీ లేకుంటే గ్లౌజెస్ కానీ కంపల్సరీ యూస్ చేయండి, లేకుంటే చేతికి కలర్ అవుతుంది. చూడండి మనకి ఎల్లో కలర్ ఎంత బాగా వచ్చిందో. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ తెలియక మనం ఇన్ని రోజులు ఎన్ని మనీ వేస్ట్ చేసాము కదా. అసలు పండగల సీజన్స్ లో అయితే మరీ ఘోరం. అసలు చిన్న టీ కప్ అంతా వేసి 20 రూపీస్ అలా తీసుకుంటారు. ఇన్ని రోజులు మనం తెలియక అలా తీసుకున్నాం కదా, ఇప్పుడైతే అలా ఏమి ఉండదు. ఇప్పుడు మనం ఇది చూస్తున్నాం కదా, ఇంట్లో మనం కూడా ఇలా ట్రై చేసుకుంటే మనకి ఎక్కువ కాస్ట్ అయితే అవ్వదు. కానీ మీరు ఇది ప్రిపేర్ చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం పేషెన్స్ తో చేసుకోండి, అంటే విసుక్కోకుండా కొంచెం ఓపికగా చేసుకోండి. ఇప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న బియ్యాన్ని అయితే ఎండలో ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద లేకుంటే నార్మల్ గా అయినా ఆరబెట్టడం కన్నా ఎండలో ఆరబెట్టుకుంటే మనకి కలర్ అనేది చాలా బాగుంటుంది. మనం ఈ బియ్యాన్ని 1 గంట లేకుంటే 2 గంటలు అలా ఆరబెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే ఫస్ట్ ఎల్లో కలర్ ఒక్కటే ట్రై చేశాను, అంటే అవుట్పుట్ వస్తుందా లేదా అని. సూపర్ గా వచ్చింది. సో మిగతాయి కూడా ట్రై చేశాను. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. చూడండి మనకి ఈ బియ్యం అయితే ఇలా ఆరిపోయాయి, బాగున్నాయి కదా చూడటానికి, అక్షింతల్లాగా ఉన్నాయి. మనకి బియ్యం ఇలా ఉండాలంటే కన్ఫామ్ గా ఎండలోనే ఆరపెట్టుకోవాలి. చూడండి చాలా బాగా అయితే ఉన్నాయి కదా. మీకు కావాలంటే ఇంకా డార్క్ కలర్ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కాకపోయినా తర్వాత మనం గ్రైండ్ చేసుకునేటప్పుడైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇలా ఆరపెట్టుకున్న బియ్యాన్ని ఒక మిక్సీ జార్ లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ లో అవుట్పుట్ ఎలా వస్తుందో అని ఎల్లో కలర్ నేను ట్రై చేశాను అన్నాను కదా, అప్పుడైతే ఈ కలర్ ని ప్రిపేర్ చేసుకుంటూ నేనే తీసుకున్న వీడియో. సో అందుకే మిక్సీ జార్ లో పోసేది కూడా సరిగా చూపించలేకపోయా. మనమైతే బియ్యాన్ని ఈ విధంగా మిక్సీ జార్ లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే మనకి కలర్ కొంచెం యాడ్ చేసుకోవాలనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. మరీ వైట్ గా కనిపిస్తుంది అనుకుంటున్నారు కదా, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు చూసేయండి ఈ వీడియోని, మీకే అర్థమవుతుంది. ఫుడ్ కలర్ వేసుకున్నాం కదా, కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ ఈ మిశ్రమాన్ని అయితే మనం మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు, లేకుంటే కొంచెం గరుకుగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చూసేయండి మీరే కలర్ ఎంత బాగుందో. నేనైతే ఆ మిశ్రమాన్ని కొంచెం లైట్ కలర్ కొంచెం డార్క్ కలర్ చేశాను. కలర్ చూడండి అసలు ఎంత బాగుందో, పర్ఫెక్ట్ గా ఉంది కదా. ఫస్ట్ అయితే నేను అసలు ఇది చూసి అసలు నమ్మలేకపోయాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న రంగునైతే తీసి ఒక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ రంగుని మళ్ళీ మనం ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇలా ఎండలో ఆరబెట్టుకోవడం వల్ల మనకి రంగు అయితే చాలా బాగుంటుంది. ఈ రంగునైతే మీరు ఇప్పుడు జల్లించుకోవచ్చు కూడా. నేనైతే ఎండలో ఆరబెట్టిన తర్వాత జల్లించాను. ఆ క్లిప్ అయితే ఈ కలర్ కి అయితే తీయలేదు. నెక్స్ట్ చేసే కలర్స్ కి అయితే తీసాను. మీరు జల్లెడతోనే జల్లించుకోవాలని రూల్ అయితే లేదు, మీరు కావాలంటే నెట్ క్లాత్ తో కూడా జల్లించుకోవచ్చు. నేనైతే నెట్ క్లాత్ తోనే జల్లించాను. చూడండి నేను ఈ కలర్ తో అయితే 2 టైప్స్ ఆఫ్ కలర్స్ చేశాను. ఒకటేమో లైట్ కలర్, ఒకటేమో డార్క్ కలర్. మీకు డార్క్ కలర్ కావాలంటే ఇందులోనే కొంచెం ఎక్స్ట్రాగా ఫుడ్ కలర్ వేసుకొని దాన్ని మిక్సీ పట్టుకుంటే డార్క్ కలర్ వచ్చేస్తుంది. మీరైతే ఎండలో కన్ఫామ్ గా పెట్టుకోండి, మనకి కలర్ అనేది సేమ్ బయట కొన్నట్లే ఉంటుంది. ఒక 1 or 2 అవర్స్ పెట్టుకుంటే సరిపోతుంది. చూసారుగా ఎల్లో కలర్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే నెక్స్ట్ కలర్ చూసేద్దాం. ఇప్పుడు మరొక ప్లేట్ తీసుకొని అందులో సరిపడినన్ని బియ్యం పోసుకొని అందులో ఇప్పుడు ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫుడ్ కలర్ కూడా బియ్యంలో కలిసేలాగా మిక్స్ చేసుకోండి. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా చూస్తే మీకు అర్థమవుతుంది.
అవుతుంది. నేను చెప్పే ప్రాసెస్ ని స్కిప్ చేయకుండా చూసి ట్రై చేస్తే మీకైతే సేమ్ షాప్స్ లో కొన్న కలర్ లాగే ఉంటుంది. లాస్ట్ లో అయితే ఒక చిన్న ట్రిక్ ఉంది, అది చేయడం వల్ల సేమ్ మనకైతే షాప్స్ లో కొన్న కలర్ లాగే ఉంటుంది. అంతవరకు అయితే మనం వీడియోని స్కిప్ చేయకుండా చూడాలి. చూసేయండి, మనకి ఖర్చును తగ్గించే వీడియోనే కదా. మనకి యూస్ లేని వీడియోస్ చూసే బదులు మనకి యూస్ అయ్యే వీడియోస్ చూస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు ఈ వీడియో చూడటం వల్ల మీరు కూడా ట్రై చేస్తారు. మీరు చూసి ట్రై చేయడం వల్ల మీకు మనీ అనేది సేవ్ అవుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమంలో కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. చూడండి ఆరెంజ్ కలర్ అసలు ఎంత బాగుందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అవుట్పుట్ మాత్రం సూపర్ వస్తుంది. ఇది మాత్రం నేను గ్యారంటీ ఇస్తాను. ఎందుకంటే నేను కూడా చూసి ఫస్ట్ ఫేక్ అనుకున్నా, తర్వాత ఒక కలర్ ట్రై చేసి చూద్దాం వస్తుందో రాదో అని ట్రై చేశాను. అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. సో మిగతావి కూడా ట్రై చేస్తున్నాం. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా కొంచెం సేపు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడైతే మరొక ప్లేట్ తీసుకొని అందులో బియ్యం పోసుకొని ఇప్పుడైతే మనం గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ ని యాడ్ చేస్తున్నాం. గ్రీన్ కలర్ ని మనం కొంచెం ఎక్కువగానే యూస్ చేస్తాం కదా, సో బియ్యాన్ని కొంచెం ఎక్కువగానే తీసుకోండి. మనకి డార్క్ గ్రీన్ కలర్ కావాలనుకుంటే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి. మనం ఫుడ్ కలర్ ని యాడ్ చేసినప్పుడు కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు అయితే లైట్ గా వేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకుంటే మనకి ముద్ద ముద్దగా అవుతుంది. సో ఫుడ్ కలర్ యాడ్ చేసిన వెంటనే మనం కొంచెం లైట్ గా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఇలా మిక్స్ చేసుకున్న గ్రీన్ కలర్ మిశ్రమంలో కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. దీంతో మనం ప్యారెట్ గ్రీన్ చేసుకోవచ్చు, అలాగే డార్క్ గ్రీన్ కూడా చేసుకోవచ్చు. మనం ఈ రంగుల్ని ఓన్లీ ఫుడ్ కలర్స్ తోనే చేసామనుకుంటున్నారా? కాదండి, మనం ఇందులో ముగ్గులో వేసుకునే రంగులు ఉంటాయి కదా, అందులో ముగ్గు ఏమి కలపకుండా ఉంటాయి కదా ముద్ద రంగులు, అవి కూడా యూజ్ చేసి చేసాం. ఆ కలర్స్ అయితే మేము కొంచెం కొనుక్కొని వాటితో మేము ఎక్కువ రంగుల్ని ప్రిపేర్ చేసుకున్నాం. మేమైతే ఆ ముద్ద రంగుల్ని పింక్, వైలెట్, బ్లూ తీసుకున్నాం. మిగతావన్నీ అయితే ఫుడ్ కలర్స్ ని యాడ్ చేసుకున్నాం. మనకు అన్ని కలర్స్ అయితే ఫుడ్ కలర్స్ లో అవైలబుల్ గా ఉండవు కదా. మీకు కావాలంటే 2 కలర్స్ ని మిక్స్ చేసి ఒక కలర్ చేసుకోవచ్చు. కానీ మేమైతే అంత ఎందుకులే, అంత కలర్ సరిపోదులే అని మేము విడిగా తీసుకున్నాం. మేమైతే మనకి ఎగ్జాక్ట్ గా కావాల్సిన కలర్ అయితే వస్తుందో రాదో అని మేము అలా అయితే ప్రిపేర్ చేయలేదు. మీరు కూడా మీకు కావాల్సిన కలర్స్ అయితే మీకు అవైలబుల్ గా ఉన్న ఫుడ్ కలర్స్ తీసుకోండి. మిగతావైతే ముద్ద కలర్స్ ని తీసుకోండి. ముద్ద కలర్స్ అంటే చెప్పాను కదా, అందులో ముగ్గు అలాగే ఇసుక ఏమి కలపకుండా నార్మల్ గా ఉండే రంగులు. వాటిని అయితే మీరు ఎక్కువగా ప్రిపేర్ చేసుకునే పని అయితే ఈచ్ వన్ 10 రూపీస్ కి తీసుకుంటే సరిపోతుంది. ఇంకా 10 రూపీస్ దాంతోనే చాలా కలర్ అయితే వస్తుంది. సో మీకు కావాల్సిన కలర్స్ అన్ని అయితే ఇలా తీసుకోండి. రెడ్ కలర్ కి అయితే కుంకుమ యూస్ చేసుకోండి. ఎల్లో అయితే పసుపు కూడా యూస్ చేసుకోవచ్చు, కానీ నేనైతే అది యూస్ చేయలేదు. నేనైతే ఫుడ్ కలర్ ని యూస్ చేసుకున్నా. గ్రీన్ కలర్ చేయడం అయిపోయింది కదా, ఇప్పుడైతే వైలెట్ కలర్ ని ప్రిపేర్ చేసుకుందాం. మళ్ళీ వేరొక ప్లేట్ తీసుకొని అందులో మీకు కావాల్సిన అన్ని బియ్యం పోసుకొని అందులో మనం ఇందాక చెప్పాను కదా ముద్ద కలర్ కొన్నానని, ఆ కలర్ ని యాడ్ చేసుకోవాలి. చూడండి మనకు ఆ కలర్ అయితే ఇలా ఉంటుంది. ఈ కలర్ కూడా మనం ఈ బియ్యానికి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కలర్స్ ని అయితే ట్రై చేసి ఎలా వచ్చాయో చూసి అవుట్పుట్ బాగా వచ్చినప్పుడే వీడియో పెట్టాను. ఇంత మంచి వీడియోని షేర్ చేశాను కదా, మరి నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోకి లైక్ చేసి ఇంకా ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయొచ్చు కదా. మీరు ఎవరైనా కిడ్స్ చూస్తున్నట్లయితే ఈ వీడియోని మీ మదర్స్ కి షేర్ చేయొచ్చు కదా, వాళ్ళు కూడా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారు. కొంచెం మనీ కూడా సేవ్ అవుతాయి కదా. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పండి. నా ఛానల్లో ఇంకా చాలా మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, అలాగే డిజైనింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. సరే అయితే షేర్ చేయండి. ఈ కలర్ ని కూడా బాగా బియ్యంలో మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. నేనైతే ఈ కలర్స్ యూస్ చేసేటప్పుడు అయితే మనకి అవుట్పుట్ వస్తుందో రాదో అనుకుంటూ ట్రై చేశాను. చాలా బాగా అయితే వచ్చింది. ఎందుకంటే ఫుడ్ కలర్స్ అయితే బాగా మిక్స్ అవుతాయి, ఈ కలర్స్ అయితే మిక్స్ అవుతాయో లేదో అంటూ ట్రై చేశాను. నిజంగా ఈ కలర్స్ అయితే బాగా మిక్స్ అయ్యాయి. చూడటానికి కూడా సేమ్ బయట కొన్న కలర్స్ లాగే ఉన్నాయి. మీరు ఈ వైలెట్ కలర్ కి బదులు ఉజాలా కూడా యూస్ చేసుకోవచ్చు, కానీ మా ఇంటి దగ్గర అయితే ఉజాలా లేదు. సో అందుకని నేను వైలెట్ కలర్ అయితే పర్చేస్ చేసి ఇలా ట్రై చేశాను. మీరు రెడ్ కలర్ చేసుకోవడానికి అయితే కుంకంకి బదులు కొంచెం పసుపు తీసుకొని అందులో అయితే కొంచెం సరుపు యాడ్ చేసుకుంటే మనకి రెడ్ కలర్ అనేది వస్తుంది. రెడ్ కలర్ రావడానికి అయితే మనం పసుపు క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి, సరుపు క్వాంటిటీ అయితే తక్కువ తీసుకోవాలి. బ్రౌన్ కలర్ కి అయితే సరుపు క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి, పసుపు క్వాంటిటీ తక్కువ తీసుకోండి. ఇప్పుడైతే మనకి వైలెట్ కలర్ కూడా ప్రిపేర్ అయిపోయింది. దీన్ని అయితే మనం ఆరబెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం బ్లూ కలర్ ని ప్రిపేర్ చేసుకుందాం. మనం ఈ కలర్స్ అన్నిటికైతే వేరు వేరు ప్లేట్లను అయితే యూస్ చేసుకోవాలి, ఒకటే ప్లేట్ అయితే యూస్ చేయకండి. ఇప్పుడు మళ్ళీ బియ్యం తీసుకున్న తర్వాత అందులో మనం బ్లూ కలర్ అయితే యాడ్ చేసుకుందాం. ఈ బ్లూ కలర్ కూడా నేను బయట కొన్న కలర్. ఈ కలర్ కూడా నేను 10 రూపీస్ కి అయితే తీసుకున్నా. ఇప్పుడు నేను ఇందులో వేసింది అయితే హాఫ్ కలర్, ఇంకా హాఫ్ కలర్ అయితే గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకున్నా. మనం గ్రైండ్
చేసుకునేటప్పుడు కూడా కొంచెం కలర్ అయితే యాడ్ చేస్తే మనకి కలర్ అనేది చాలా బాగా అయితే వస్తుంది. చూడండి, మనం ఈ బ్లూ కలర్ ని కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఈ కలర్ ని చూసి మనకి ఎక్కువగా వైట్ కలరే కనిపిస్తుందేమో అనుకున్నా, కానీ చాలా బాగా అయితే వచ్చింది. మీరే చూసేయండి, మనకి అవుట్పుట్ అయితే చాలా బాగా అయితే వచ్చింది. ఇలా వాటర్ కొంచెం పోసుకొని ఈ మిశ్రమాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడైతే నా యూట్యూబ్ ఛానల్ గురించి కొన్ని మాటలు అయితే చెప్తాను. నా యూట్యూబ్ ఛానల్ అయితే ఫస్ట్ మా బ్రదర్ వేసిన డాన్స్ అయితే పెట్టాము. తర్వాత అయితే మా సిస్టర్స్ బ్రదర్ కలిసి వేసిన డాన్స్, ఇంకా మళ్ళీ అవి ఎందుకులే అనేసి మినీ ఫుడ్ కి అయితే స్టార్ట్ చేసాం. ఆ మినీ ఫుడ్ కి అయితే చాలా ఫన్నీగా ఉండేది. మాకు అసలు ఏం తెలియకుండానే ఏదేదో తీసేవాళ్ళం. మా ఇంటి పక్కన ఒక చిన్న ఖాళీ ప్లేస్ ఉంది, దాంట్లో అయితే మేము అలా ప్రిపేర్ చేసి ఏదో ఊరకలా చేసేవాళ్ళం. ఫస్ట్ లో మనకి కరోనా హాలిడేస్ ఇచ్చారు కదా, అప్పుడైతే చేసేవాళ్ళం అవి. మాకు అప్పుడేం సరిగా తెలీదు, సో అందుకని బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నా సరే పట్టించుకోకుండా నార్మల్ గానే తీసేసేవాళ్ళం. ఆ వీడియోస్ చేసేటప్పుడు అయితే భలే ఫన్నీగా ఉండేది. పెద్ద కుకింగ్స్ కన్నా చిన్న మినీ ఫుడ్ కి చాలా కష్టంగా ఉంటుంది. మెయిన్ టాస్క్ ఏంటంటే చిన్న పొయ్యిలో మంట వెలిగించి ఆరిపోకుండా కుక్ చేయాలి. అది చేసేలకే మామూలుగా ఉండదు. నార్మల్ గా కుకింగ్స్ అయితే మనం గ్యాస్ మీద కూడా చేసుకోవచ్చు. సరే, మళ్ళీ కంటిన్యూ చేస్తాను. బ్లూ కలర్ అయితే ప్రిపేర్ చేయడం అయిపోయింది కదా, దాన్ని కూడా ఇప్పుడు మనం ఆరపెట్టుకోవాలి. ఇప్పుడు మరొక ప్లేట్ తీసుకొని అందులో బియ్యం తీసుకొని పింక్ కలర్ ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఈ పింక్ కలర్ కూడా నేను బయటే పర్చేస్ చేశాను. ఈ కలర్ ని కూడా సేమ్ ఇందాక కలర్స్ లాగే ప్రిపేర్ చేసుకోండి. ఇందాక టాపిక్ మినీ ఫుడ్ కి కదా, మినీ ఫుడ్ కి చేయడం అయితే చాలా టఫ్ గా ఉండేది మాకు. సో తర్వాత దాన్ని కూడా స్టాప్ చేసాం. మళ్ళీ కొన్ని మా బ్రదర్ చేసిన రెసిపీస్ కూడా పెట్టాం. ఆ రెసిపీస్ కి అయితే వ్యూస్ భలే వచ్చాయి. స్టార్టింగ్ 200 అలా వచ్చాయి. అవే ఎక్కువ కదా, నేనైతే అలానే అనుకున్నా. ఇంకా స్టడీస్ విషయమై అబ్బాయి వెళ్ళిపోయాడు, ఇంకా మేము స్టార్ట్ చేసాం. నేనైతే కొన్ని డిజైనింగ్ వీడియోస్ కూడా చేశాను. అంటే థ్రెడ్ బ్యాంగిల్స్, ఇంకా శారీ టాజిల్స్ ఉంటాయి కదా, అవి, ఒక పూసల దండ చేశాను. అలాగే ఒక శారీని నేను డిజైన్ చేశాను. ఆ శారీ మీద బ్లౌజ్ కేమో మగ్గం వర్క్ లాగా నేనే సూది దారంతో స్టిచ్ చేసుకున్నా. నాకైతే అంత డిజైనింగ్ మీదే చాలా ఇంట్రెస్ట్. నా గోల్ అయితే ఒకటి, నేను చదివేది అయితే ఒకటి. నాకు ఫ్యాషన్ డిజైనర్ అంటే చాలా ఇష్టం, కానీ మనకి దాని గురించి అంతగా తెలీదు. తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరనేసి నన్ను అయితే డిప్లొమా జాయిన్ చేపించారు. దేవుడి దయ వల్ల డిప్లొమా కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఏముంది, ఇంకా బీటెక్ లో జాయిన్ చేపించేశారు. మనమైతే బీటెక్ కి జాయిన్ అవ్వక ముందు ఒక 3-4 మంత్స్ ముందు నుంచే యూట్యూబ్ ఛానల్ బాగా రన్ చేస్తున్నాం. ఆగండి మళ్ళీ కంటిన్యూ చేస్తా. చూసేయండి, ఈ కలర్స్ అయితే మనకి ఇంత బాగా అయితే వచ్చేసాయి. వీటిని అయితే బాగా ఆరపెట్టుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే ఈ కలర్స్ ని ఫ్యాన్ కింద ఆరపెట్టాను, ఎందుకంటే మార్నింగ్ టైమ్ లో అయితే ఈ ప్రిపేర్ చేయలేదు. ఎల్లో కలర్ ఒకటే మార్నింగ్ ప్రిపేర్ చేశాను. మార్నింగ్ చేయడానికి అయితే మా దగ్గర ఎల్లో కలర్ ఒకటే అవైలబుల్ గా ఉంది, మిగతా కలర్స్ లేవు. సో అందుకని ఈవినింగ్ వెళ్ళి తెచ్చుకొని ప్రిపేర్ చేసాం. మీరైతే కంపల్సరీ ఎండలో మాత్రం ఎండ పెట్టుకోండి, ఇలా కూడా బాగానే వస్తాయి. నేను మీకు ఈ వీడియో స్టార్టింగ్ లో ఒక ట్రిక్ ఉందని చెప్పాను కదా, ట్రిక్ ఏంటో కాదు ఇదే. మనం ప్రిపేర్ చేసుకున్న కలర్స్ లో అయితే కొంచెం గోల్డ్ కలర్ గ్లిట్టర్స్, అలాగే కొంచెం సిల్వర్ కలర్ గ్లిట్టర్స్ ని యాడ్ చేసుకోండి. తర్వాత ఈ మిశ్రమాన్ని అయితే బాగా మిక్స్ చేసుకోండి. మనం ఈ మెరుపుల్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి కలర్ అనేది బయట కొన్న వాటిలాగే ఉంటుంది. చూసేయండి మీరే, చాలా బాగుంది కదా. మీరైతే ఇది నమ్మకపోతే ఒక్క కలర్ ట్రై చేయండి, తర్వాత అయితే మిగతాయి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది నిజమో కాదో. నేను కూడా ఫస్ట్ అలానే అనుకున్నా, కానీ తర్వాత అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా తర్వాత కొన్ని కలర్స్ అయితే ట్రై చేశాను. నేనైతే ఈ ఎల్లో కలర్ ని లైట్ కలర్ ఒకటి, డార్క్ కలర్ ఒకటి చేశాను. ఇప్పుడు చూపిస్తున్నదైతే లైట్ కలర్, నెక్స్ట్ చూపించేదైతే డార్క్ కలర్. నిజంగా ఈ కలర్స్ అయితే చాలా బాగున్నాయి. మమ్మల్ని చూసి ఇంకా కొంతమంది అయితే ట్రై చేస్తామని కూడా అన్నారు. మీరు కూడా ట్రై చేయండి, కలర్స్ అయితే చాలా బాగా వచ్చాయి. ఇప్పుడైతే మనం లైట్ ఎల్లో, డార్క్ ఎల్లోని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం గ్రీన్ కలర్ ని గ్రైండ్ చేసుకుందాం. గ్రీన్ కలర్ లో ప్రిపేర్ చేసుకున్న బియ్యం అయితే బాగా ఆరిన తర్వాత ఇలా మిక్సీ జార్ లోకి వేసుకోండి. తర్వాత ఇందులో గ్రైండ్ చేసే ముందుగా కొంచెం ఫుడ్ కలర్ ని కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ ని పోసుకోండి. మేమైతే ఈ గ్రీన్ ని గ్రైండ్ చేసేసరికి లైట్ గ్రీన్ గా ప్రిపేర్ అయింది. మీకు కావాలంటే ఇందులో గ్రైండ్ చేసుకునేటప్పుడే కొంచెం ఎక్స్ట్రా ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే డార్క్ కలర్
కలర్ అనేది వస్తుంది. చూసేయండి, మనకి కలర్ అయితే చాలా బాగా వచ్చేసింది. దీన్ని అయితే మేము ఇప్పుడు జల్లిస్తున్నాం. మేమైతే ఈ కలర్ ని పాత నెట్ క్లాత్ తో జల్లిస్తున్నాం. మీకు కావాలంటే మీరు జల్లెడతో కూడా జల్లించుకోవచ్చు. మేమైతే ఈ మిశ్రమాన్ని మిక్సీ వేసిన వెంటనే జల్లిస్తున్నాం. మీరు కావాలంటే కొంచెం సేపు ఆరబెట్టుకున్న తర్వాత కూడా జల్లించుకోవచ్చు. చూడండి, మనకైతే ఎంత బాగా వస్తుందో కలర్. మనం బయట షాప్స్ లో కొనే కలర్ లాగే ఉంటుంది. ఇలా మొత్తం అయితే జల్లించుకున్న తర్వాత లాస్ట్ లో మనకి కొంచెం మిగులుతుంది కదా, దాన్ని కావాలంటే మీరు మళ్ళీ మిక్సీ పట్టుకొని జల్లించుకోవచ్చు. అదైతే మీ ఇంట్రెస్ట్ ని బట్టి ఉంటుంది. లేకుంటే మీరు ముందుగానే బాగా నీట్ గా మెత్తగా గ్రైండ్ చేసుకునే పని అయితే ఇలా జల్లించుకునే అవసరం అయితే ఉండదు. ఇలా నీట్ గా జల్లించుకున్న తర్వాత అయితే కొంచెం సేపు ఆరపెట్టుకోండి. ఇలా ఆరపెట్టుకోవడం వల్ల మనం ముగ్గులో రంగు వేసేటప్పుడు ఇదైతే మనకి నీట్ గా పడుతుంది. ఇప్పుడైతే ఇందులో మనం గ్లిట్టర్స్ ని యాడ్ చేసుకుందాం. సేమ్ ఇందాక ఎల్లో కలర్ కి ఎలా అయితే యాడ్ చేసామో సేమ్ అలానే ఇందులో కూడా యాడ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఇందులో సిల్వర్ కలర్ యాడ్ చేసి తర్వాత ఇందులో గోల్డ్ కలర్ ని యాడ్ చేసుకొని రెండు మిక్స్ చేసుకుందాం. ఇలా గ్లిట్టర్స్ ని యాడ్ చేయడం వల్ల అయితే మనకి ముగ్గు అనేది మెరుస్తుంది. అలాగే మనం షాప్స్ లో కొనే కలర్ కూడా సేమ్ ఇంతే ఉంటుంది కదా. చూడండి నా హ్యాండ్ ఎలా అయిపోయిందో. నేను హ్యాండ్స్ కి కవర్ లేకుంటే గ్లౌజెస్ యూస్ చేయకుండా నార్మల్ గానే హ్యాండ్ తో చేశాను. సో అందుకే కలర్ అవ్వింది. మీరైతే ఈ మిస్టేక్ చేయకుండా చేతికి గ్లౌజెస్ కానీ లేకుంటే కవర్ కానీ వేసుకొని ప్రిపేర్ చేసుకోండి. మనం సేమ్ ఇలానే మిగతా కలర్స్ ని కూడా గ్రైండ్ చేసుకొని జల్లించుకొని ఆరబెట్టుకున్న తర్వాత గ్లిట్టర్స్ ని యాడ్ చేసుకోవడమే. మీరైతే ఈ కలర్స్ ప్రిపరేషన్ ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కూడా చేయండి. చూసేయండి కలర్స్ అన్ని ఎంత బాగున్నాయో. మీకే అనిపిస్తుంది కదా సేమ్ బయట కొన్న వాటి లాగే ఉన్నాయని. కొంతమంది నెగిటివ్ మైండ్ పీపుల్ ఏమనుకుంటారంటే బయట కొనేసి ఇలా వీడియోలో పెట్టారని అనుకుంటారు. మీకు చెప్తున్నా, మీరైతే ఒక్కసారి ఒక కలర్ ట్రై చేసిన తర్వాత ఆ మాట అయితే అనుకోలేరు. ఎందుకంటే కలర్ అనేది చాలా బాగా వస్తుంది కాబట్టి. మీరు కూడా తప్పకుండా ఈ కలర్స్ ని ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ వీడియో చేయడానికి అయితే నేను చాలా కష్టపడ్డాను. సో మీరు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడైతే చూసేయండి, నేను ఈ కలర్స్ తో మా ఇంటి ముందైతే ముగ్గు వేశాను. నిజంగా చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది. నేనైతే ఈ వీడియో పొద్దున్నే తీసాను. ఎండ పడేటప్పుడు తీసినట్టయితే ఇంకా చాలా సూపర్ గా ఉండేది. ఇక్కడ ఇంకో ముగ్గు కనిపిస్తుంది కదా, ఆ ముగ్గు కూడా నేనే వేశాను. ఇంతకీ ముగ్గులు ఎలా ఉన్నాయి, బాగున్నాయి అంటారా? ఇప్పుడైతే ఒక రోజ్ ఫ్లవర్ చూసారు కదా, అదైతే మా గార్డెన్ లో ఫ్లవర్. ఇప్పుడైతే ముగ్గుకు ఒక చిన్న చేంజ్ చేశాను. సూపర్ గా ఉంది కదా. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా కానీ షేర్ చేయండి. వాళ్ళని కూడా ఈ ముగ్గులో రంగుల్ని ప్రిపేర్ చేసుకోమని చెప్పండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్ కి సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై బ్యూటిఫుల్ వ్యూవర్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి.